ల్యాండ్లోనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు కాబట్టి నేను షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. అలాంటప్పుడు ఏం చేయాలి? తక్కువ టైంలో ఎక్కువ కావాలి. ఓకే, బిలీవ్ అన్నట్టు ఒక బేబీ బార్న్ అవ్వడానికి కూడా 9 months పడుతుంది. అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి నేను 9 months ఆగలేను, నేను నాకు బేబీని తొందరగా ఇచ్చేయి, ఒక 5 monthsలో కావాలన్నారు. ఆలోచించుకున్నావా అంటే ఆలోచించుకున్నాను. 5 months బేబీ అంటే ఇంకా ప్రీమెచ్యూర్ బేబీ కదా. సో అంటే మనము అలాంటి వాటిని ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే మన లాస్ అంతవరకు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఇప్పుడు ఏదైతే స్కామ్స్ వస్తున్నాయో అవన్నీ ఏంటంటే ఇలాంటి వాళ్ళని మీరు చెప్పారు కదా, ఇలాంటి ప్లేసెస్ వాళ్ళని అంటే వీక్ మైండ్స్ అంటారు అనమాట. వీక్ మైండ్స్కి ఏం కావాలి అంటే తక్కువ టైంలో మోర్ రిటర్న్స్ కావాలి. సో వీళ్ళని బేస్ చేసుకుని ఒక స్కీమ్ రెడీ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేసేయండి, ఎవ్రీ మంత్ రెంటల్ 80,000 ఇస్తాం అని వీళ్ళు ఏం చేస్తారంటే పూల్ చేస్తారు, అందరినీ తీసుకుంటారు అన్నమాట. తీసుకున్న తర్వాత వీళ్ళు టార్గెట్ 100 కోట్లు అనుకోండి. 100 కోట్లు అయిన తర్వాత జంప్. దెన్ వీళ్ళందరూ కూడా అంటే దానికి వీళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, ఏదో జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళతో ఫైట్ చేసి తీసుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇలాంటి స్కామ్స్ చాలా చాలా జరగడానికి రీజన్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ కావాలనే గ్రీడీనెస్ అనమాట. అది ఒక్కటి మాత్రమే. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే 1 acre పొలం తీసుకోండి, ఓకే, దాంట్లో అంటే 1/4 acre ఏమో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామని చాలా స్కీమ్స్ అనమాట. ఏది చూసినా కూడా వాళ్ళకి డబుల్ అయిపోతాయి. ఇంకొక స్కీమ్ చెప్తా చూడండి, ఫ్రీలాన్స్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు డబ్బులు ఇంత అయిపోతాయని చెప్తారు. ఎట్లా అంటే వాళ్ళు మనల్ని ఇన్వెస్టర్గా ఇన్వెస్ట్ చేస్తారు. చాలామందికి ఇది మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాం. మీరు ఒక ప్లాట్ కొంటే 20 లక్షలు అవుతుంది అనుకుందాం, బట్ అదే మీరు మాతో పాటు ఇన్వెస్ట్ చేస్తే అది మీకు 1/2 acre 1/4 acre ల్యాండ్ రాసిస్తాం. మన అందరం కలిపి పర్మిషన్కి వెళ్ళిపోదాం, పర్మిషన్ వచ్చిన తర్వాత దీన్ని సేల్ చేసేద్దాం. ఓకే, సేల్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు అని చెప్తారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే బాగానే ఉంది కదా అని, నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి, ఇలా 10 మంది దగ్గర ఒక 20-30 కోట్లు పూల్ చేసిన తర్వాత నిజంగా ల్యాండ్ తీసుకుంటారు. ఎందుకంటే కొత్త వాళ్ళకి ల్యాండ్ ఎలాంటి తీసుకోవాలో తెలియదు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఇష్యూస్ ఏంటో తెలియదు, ఇవన్నీ తెలియకుండా స్టార్ట్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ కలిపేసి. సో దాన్ని ఏమవుతుందంటే పర్మిషన్స్ రావు. బికాజ్ పర్మిషన్ రావడం అంత ఈజీ కాదు, గవర్నమెంట్కి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇవన్నీ, లేదా లోకల్ బాడీలో ఏదో ఇష్యూ ఉంటుంది, దాంతో మొత్తం అందరూ 20 మంది స్టక్ అయిపోతారు. ఈ డబ్బులు ల్యాండ్ ఉంటుంది, దాన్ని వాడుకోలేరు, ఎవరి డబ్బులు తీసుకోలేరు. దిస్ ఈజ్ కాల్డ్ అంటే ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేస్తే బాగా కోట్లు వచ్చేస్తాయి అనే దాంట్లో అంటే 1 crore becomes 2 crores ఇన్ 8 months అనేది చెప్తారనమాట. మనం ఇప్పుడు ల్యాండ్ తీసేసుకున్నాం కదా, ఒక 5 monthsలో మనకి ఏవైతే పర్మిషన్స్ వచ్చేస్తాయి 6 months నుంచి అమ్మేద్దాం, ఇంత ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్ వచ్చేసి. సో సినిమాలోకి వెళ్తే అర్థమవుతుంది ఏంటంటే అక్కడ పర్మిషన్స్ రావు, ఇయర్లీ వెయిట్ చేయాలి, దాన్ని ఏం చేయలేక మళ్ళీ తక్కువ రేటుకి అమ్ముకుని బయటకు రావాలి. సో ఇలాంటివన్నీ గ్రీడీ నుంచి వస్తాయి. అంటే తప్పనన్ను, ఎవరికైనా ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ లాంగ్ టర్మ్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తే 100, 200, 500 టైమ్స్ కూడా వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ని చూసుకుంటే ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో 40 సంవత్సరాలు వాల్యూ తీసుకుంటే 40 సంవత్సరాల్లో 20% వచ్చింది. అదే గోల్డ్ మీద సిల్వర్ మీద తీసుకున్నారనుకోండి 27% వచ్చింది, గోల్డ్ మీద 39% వచ్చింది 40 yearsలో. ల్యాండ్ మీద వచ్చిన పర్సంటేజ్ ఎంత తెలుసా, 100 కాదు, 200 కాదు, 500 టైమ్స్ వచ్చింది 40 yearsలో. సో అంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది, కొంతమంది ఎలా అంటే డెవలప్మెంట్కి కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళ ల్యాండ్స్. వేరే వాళ్ళు డెవలపర్స్ వచ్చేసి ఇలా మీ ల్యాండ్ తీసుకుంటాము, డెవలప్మెంట్కి ఇస్తాము, ఇలా 70-30 రేషియోలో కానివ్వండి, 60-40 రేషియోలో కానివ్వండి, అలా తీసుకుంటూ ఉంటారు. సో అలా ఇవ్వడం మంచిదంటారా? ఎందుకంటే మనకి ఏమైనా బెనిఫిట్ ఉందంటారా? అంటే ల్యాండ్ లాట్ అన్ని పనులు చేసుకోలేడు ఆయన. అంటే నాకు ల్యాండ్ ఉంది కానీ నేను మార్కెటింగ్లో అంత స్ట్రాంగ్ కాదు. ఎగ్జాంపుల్, నాకు ల్యాండ్ ఉంది బట్ నేను పర్మిషన్స్ తిరగలేను, నాకు ల్యాండ్ ఉంది బట్ బాడీస్ అన్నిటిని అంటే అన్ని వాళ్ళని కలవలేను అనుకున్నప్పుడు దట్ ఈస్ బెస్ట్ ఆయనకి. ఎందుకంటే వేరే డెవలపర్ ఏం చేస్తారు, తన పనే అది, ల్యాండ్ తీసుకుంటాడు, పర్మిషన్లు తెచ్చుకుంటాడు, మార్కెటింగ్ చేసుకుంటాడు. కాబట్టి వీళ్ళిద్దరు ఇలా టైఅప్ అవడం వల్ల వెరీ గుడ్. అంటే చాలా వెంచర్స్ అన్ని ఇలానే జరుగుతాయి మోస్ట్లీ. ఒక 40-50% వెంచర్స్ ల్యాండ్ లార్డ్ అండ్ మార్కెటింగ్ టీమ్ మధ్యలో ఉన్న కోఆర్డినేషన్తోనే జరుగుతాయి. తప్పేం కాదు, బట్ కాకపోతే దీంట్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. లైక్ ఏంటంటే టైం లైన్ అంటాం అనమాట. ఆ టైం లైన్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఆన్ టైంలో చేయలేకపోవడము, తర్వాత వీళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు ఇబ్బంది పడే ఇష్యూస్ ఉంటాయి. ఇదంతా ఇంకా నెక్స్ట్ లెవెల్ బడ్జెట్ అన్నట్టు ఉండాలన్నమాట. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే 10x రిటర్న్స్ ఉంటాయి అని చెప్పి, సో అలా చెయ్యాలి అని అంటే
వితౌట్ మిస్టేక్స్, మనం ఏం మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్ వేలో వాటిని తీసుకొని ప్రాపర్ వేలో ఫుల్ఫిల్ చేసుకొని ఫైనల్గా లాభాలు రావాలి అని అంటే టిప్స్ ఇంకా సజెషన్స్ ఇవ్వండి సార్. ఎస్, లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే 10x లాభాలు రావాలంటే కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల చాలా మంది ధనవంతులు కావట్లేదని చెప్తాను నేను. అంటే కరోడ్పతికి కావాల్సిన ప్లేస్లో ఎందుకు అవ్వట్లేదు అంటే చిన్న చిన్న మిస్టేక్లు చేస్తుంటారు. ఒకటి ఏంటంటే రేట్ తక్కువ ఉందని కొంటారు, దానికి ఒక సరైన బ్రాండ్ ఏంటో చూసుకోరు, అట్ ది సేమ్ టైం 100% లీగల్గా ఉందా లేదా చూసుకోరు, అండ్ అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల ఏమైనా గవర్నమెంట్ బాడీస్ కానీ లేదంటే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ చూసుకోకుండా తక్కువ రేటుకి రావాలంటే. తక్కువ రేటుకి వస్తే అలా కొన్న తర్వాత రేపు వచ్చేది కూడా తక్కువే వస్తుంది. ఇక్కడ ఏంటంటే తక్కువ రేటుకి కావాలని చూడటం వల్ల లాస్ అవుతున్నారు. సెకండ్ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంటుంది వీళ్ళకి. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు 45 days ఇస్ దా నేను కరెక్ట్ టైం అని చెప్తాను. అంటే మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్టడీ చేయాలి, 4-5 వెంచర్లు చూడాలి, ఒక ఫైనల్ అయిపోవాలి. అది కాకుండా నెలల తరబడి జరిగింది అనుకోండి ఈ రీసెర్చ్, ఎనాలిసిస్ పెరాసిస్ అంటాం. ఇంకా దాన్ని అది ఎప్పటికీ జరగదు, అది అలానే స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్గా 45 days టైం పెట్టుకోండి. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి వెళ్ళి చక్కగా పేరెంట్స్తోనో మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి వెళ్ళి సైట్ విజిట్లు చేయండి, 1-2-3 చూసుకోండి, బ్రాండెడ్ కంపెనీస్ వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు అన్ని లీగల్ అన్ని టీమ్స్ వేరేగా ఉంటాయి కాబట్టి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కన్సల్టెంట్స్, మాలాంటి కన్సల్టెంట్కి మేమైతే ఇప్పుడు ఫ్రీగానే చెప్తున్నాము. ఒకప్పుడు అంటే చాలా వరకు కన్సల్టెంట్స్ పేమెంట్లు కూడా అడుగుతూ ఉంటారు. సో అయినా కూడా ఇవ్వచ్చు అంటున్నాను. నేను ఎందుకంటున్నానంటే ₹1,00,00,000 మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కన్సల్టెంట్కి కొంచెం అమౌంట్ ఇవ్వడం తప్పేం కాదు, ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్. నేను హైదరాబాద్ సినారియో కానీ మార్కెట్ కానీ తెలుసు, ఆయన మీకు కరెక్ట్గా సజెస్ట్ చేయగలరు. సో కొంచెం లీగల్గా చెక్ చేయించుకుని మనం కూడా పర్సనల్గా చేయించుకోగలిగితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అండ్ సెక్యూర్. నెక్స్ట్ ఏంటంటే రెరా లేని తీసుకోవద్దని చెప్తాను నేను. రెరా లేకుండా ఏ ప్రాజెక్ట్ కూడా తీసుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడున్న మన పొజిషన్లో రెరా అనేది కస్టమర్ సేఫ్టీకి. అట్లీస్ట్ రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వస్తే మన తరపున పోరాటానికి రెరా ఉంటుంది కాబట్టి రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే తీసుకోమని చెప్తాను. సెకండ్ ఏంటంటే కొన్ని కంపెనీస్ లైక్ అస్, మాలాంటి కంపెనీలు ఏంటంటే 10 years మెయింటెనెన్స్ ఇస్తున్నాము. అంటే కొన్న దగ్గర నుంచి 10 సంవత్సరాల వరకు క్లీనింగ్ కానీ సెక్యూరిటీ కానీ మేమే బాధ్యత తీసుకుంటున్నాం. సో అలాంటి కంపెనీల్లో తీసుకుంటే ఏంటంటే ఒక 10 సంవత్సరాలు మీకు ఏ టెన్షన్ లేదు, ఎందుకంటే కంపెనీ నుంచి సెక్యూరిటీ వస్తుంది, ఏదైతే క్లీనింగ్ అవన్నీ చూసుకుంటారు కాబట్టి. అలా కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి, ఒక 5 years కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి, 2 years కంపెనీస్ ఇస్తున్నాయి. లాంగ్ టర్మ్ ఏదైనా బెనిఫిట్ ఇచ్చే కంపెనీల దగ్గరికి వెళ్తే మనం ఆ 10 years మనము హ్యాపీగా ఉండొచ్చు. అండ్ కంపల్సరీ కొన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 1 yearకి ఒకసారైనా వెళ్ళి చూసుకోవాలి. అంటే ప్రాపర్టీ చూసుకోవడంలో తప్పలేదు, అంటే గ్రో అయిందా లేదా అనేది కాదు, మనం వెళ్ళి చూసుకోవాలి. చాలా మంది అంటే కొన్ని మర్చిపోతూ ఉంటారు, తర్వాత ఎక్కడ ఉంది అని తెలియదు కాబట్టి. అండ్ కొన్న తర్వాత ఇమీడియట్గా ఈసీలో రిఫ్లెక్ట్ అయ్యే వరకు చూసుకోవాలి. మన పేరు రిఫ్లెక్ట్ అవుతుందంటే కొంచెం హ్యాపీ, అంటే మన ప్రాపర్టీని ఎవరు వేరే వాళ్ళు కబ్జా చేయలేరని. సో ఈ కేరింగ్ ఏదైతే ఉందో తీసుకోగలిగితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ని నమ్మి లేదా రిలేటివ్స్ని నమ్మి వాళ్ళు చెప్పిన చోట ఇన్వెస్ట్ చేస్తే మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్ఫుల్ పక్కన పెడితే లాస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్, నేను సపోజ్ నా ఫ్రెండ్ సజెషన్ తీసుకుంటే ఆ ఫ్రెండ్ కనీసం లేదంటే ఒక 5-6 ప్లాట్లు కొనున్నవాడైతే ఓకే నాకు తెలుసు, ఎందుకంటే దాంట్లో కష్ట నష్టాలు అని తెలుస్తాయి. ఆయన అసలు ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టి ఉండడు, ఆయన అడుగుతాం మనం. తను ఏం చేస్తాడంటే తనకు వచ్చిన ఏదైతే నాలెడ్జ్ ఉందో అదే నాలెడ్జ్ని షేర్ చేస్తాడు, అక్కడ వద్దు ఇక్కడ వద్దు అని. సో ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఒక ప్రాపర్టీ కన్సల్టెంట్ కానీ ఎక్స్పర్ట్ కానీ సజెషన్స్ తీసుకోవడము, బేసిక్ అనాలిసిస్ మనం చేసుకుంటే 100% ఫ్రూట్ఫుల్ అవుతాయి అన్నట్టు. ఓకే.